మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎక్కువ మందికి రక్తం అనేది కావాల్సి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ సర్వీస్ లో భాగంగా రక్తదానం చేసేందుకు యువత కూడా విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తూ రెడ్ క్రాస్ సొసైటీ అనేది దేశవ్యాప్తంగా రక్తదానాన్ని శిబిరాలను ఏర్పాటు చేస్తూ రక్తాన్ని సేకరించే పనిలో పడింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి రమేష్ బాబు గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సార్ నమస్తే సార్. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించాలని రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? మనకు చరిత్ర చెప్తున్న ప్రకారం 1863లో హెన్రీ డొనాల్డ్ అనే ఆయన స్విట్జర్లాండ్ వాసి ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక అతన్ని చూసి అతని రక్తం ఎక్కువగా కోల్పోవడంతో మరణించడం ఆయన గమనించి కలత చెంది ఇటువంటి రక్త దాన శిబిరం అనేది ఒకటి ఉంటే బాగుంటుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన స్విట్జర్లాండ్ లో 1863లో హెన్రీ డొనాల్డ్ ఈ రెడ్ క్రాస్ అనే సంస్థని ప్రారంభించినట్లుగా మనకు రికార్డ్స్ తెలియజేస్తా ఉన్నాయి. ఆ తర్వాత మనకు భారతదేశంలో 1920లో పార్లమెంట్ యాక్ట్ ప్రకారం అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని రెడ్ క్రాస్ ని మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1950లో మన చిత్తూరు జిల్లాలో ఫ్రీడమ్ ఫైటర్ శ్రీనివాస అయ్యంగారు ఈ యొక్క రెడ్ క్రాస్ సంస్థని చిత్తూరులో మా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ లో సేవా దృక్పథంతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతాయంటే తుఫాను వచ్చినప్పుడు అగ్ని బాధితులకు, ఆ తర్వాత ఇప్పుడు ఆశ్రమం కోల్పోయిన వారికి, ఈ యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళని హాస్పిటల్లో చేర్చడము, ఇటువంటి కార్యక్రమాలతో మొదలుపెట్టిన ఈ సంస్థ నెమ్మదిగా జరుగుతూ వెళ్ళింది. సుందర్ నాయుడు గారు అప్పుడు చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థకి చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మనకు రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా సేవలు అందిస్తూ వచ్చింది. మళ్ళీ గవర్నర్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గవర్నర్ అయిన నరసింహన్ గారి వారి చొరవతో మనకు ప్రభుత్వం ఇప్పుడు పలమనేరు రోడ్లో ఇప్పుడు కేటాయించిన స్థలం మాకు గవర్నమెంట్ ద్వారా సంక్రమించడం జరిగింది. ఇక్కడ హామీ మేరకు మాకు నిధులేమీ రాలేదు. ఆ తర్వాత మేము అప్పటి స్టేట్ చైర్మన్ రేచల్ చటర్జీ గారిని అప్రోచ్ అయ్యి 1,80,00,000 నిధుల్ని సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. దాంట్లో ₹1,00,00,000 మనం భవనానికి, 80 లక్షలు అధునాతన రక్త సేకరణ ఎక్విప్మెంట్కి ఇచ్చారు. ఇప్పుడు మనకి ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా త్వరలో ఈ నెల నుంచే ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి ఉన్నాం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రెడ్ క్రాస్ సంబంధించి ఎలాంటి సేవలు నిర్వహిస్తున్నారు? మీరు రక్తదాన సేకరణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అదేవిధంగా ఎవరైనా రక్తదానం అప్రోచ్ కావాలంటే మిమ్మల్ని దానికి సంబంధించి ఎలాంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి? ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు, మొన్న కూడా పశు సంవర్ధక శాఖ వాళ్ళు కార్యక్రమం నిర్వహించినప్పుడు మనకు రక్త సేకరణకు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. మనం రక్తం సేకరిస్తాం. ఈ మధ్యలో మన స్థానిక శాసనసభ్యులు వారి జన్మదిన వేడుకలప్పుడు కూడా వారు పిలవడం జరిగింది, మనం సేకరించడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారు చిత్తూరులో ఈ రెడ్ క్రాస్కి వారు ప్రెసిడెంట్గా ఉంటారు. వారి సూచనలను మేము తీసుకుంటాము. వారి సహకారంతోనే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. నా నెంబరు ఇస్తాను మీకు, మా సిబ్బంది నెంబర్ ఆఫీసులో ఏఓ గారి నెంబర్ ఇస్తాను, కార్యదర్శి గారి నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్లో మీ ద్వారా కూడా ప్రజలకు తెలియచేయండి. మాకు ఎవరు అప్రోచ్ అయినా కూడా మేము రక్త సేకరణకు సిద్ధంగా ఉన్నాం. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఎవరైనా రక్తం కావాలి అనుకుని వచ్చే వాళ్ళ కోసం మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాకుండా పక్కన వేలూరు కావచ్చు, గుడియాత్తం కావచ్చు, వాళ్ళు ఎవరైనా వచ్చి మమ్మల్ని అడిగితే ఎమర్జెన్సీకి రక్తాన్ని అడిగినప్పుడు వాళ్ళకి మీరు ఏమైనా నామినల్ ఫీజు ఛార్జ్ చేస్తారా, లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తారా? మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు సంప్రదించాలి? ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఎవరికైనా అందిస్తాము 24/7. దాని ఫోన్ నెంబర్లు కూడా కార్యాలయం బయట రాసి ఉంటాయి. కార్యాలయంలో నైట్లో కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏదైనా ఏ కారణం చేతైనా మీరు కోరిన గ్రూప్ బ్లడ్ లేనట్లయితే
ఎక్కడ ఉందో కూడా తెలుసుకుని మీకు వీలైనంత వరకు బయట అయినా తెప్పిస్తారు, కోఆర్డినేట్ చేసి, లేదా ఎక్కడుందో తెలియజేస్తారు. యువతకు రక్తదానం చేసేందుకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఎన్ని నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మీరు వాళ్ళకి తెలియజేస్తారు? యువతకి ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మంచి బాగా పౌష్టికంగా ఉన్న వ్యక్తి 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, లేదు 1 ఇయర్కి ఒకసారి ఇవ్వచ్చు. ఇచ్చిన దానివల్ల వారికి రక్తం తొందరగా ఇది వస్తుంది, మంచి రక్తం వస్తుంది, ఏ ఇబ్బందులు ఉండవనేది అనేక పరిశోధనల్లో తేలాయి. దీనిపైన చాలా ఎవరికి అనుమానాలున్నా మీ ద్వారా కూడా ఈ అనుమానాలని పోగొట్టచ్చు. ఎవరైనా ఆసక్తి గల యువకులు కావచ్చు, లేదా చిత్తూరు జిల్లా వాసులు కావచ్చు, రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలంటే, మెంబర్షిప్ పొందాలంటే ఎలాంటి ప్రక్రియను వాళ్ళు కొనసాగించాలి? 3 రకాల సభ్యత్వాలు ఉన్నాయి. ఒకటి ప్యాట్రన్ 25,000 రూపాయలు కడితే ప్యాట్రన్ సభ్యత్వం వస్తుంది. అట్లనే 1000 రూపాయలు కడితే లైఫ్ మెంబర్షిప్ వస్తుంది. 100 రూపాయలు కడితే ఇయర్లీ మెంబర్షిప్ వస్తుందండి. దీంట్లో ఎవరైనా ఉత్సాహవంతులైన వాళ్ళు మెంబర్షిప్ కావాలంటే కూడా మన రెడ్ క్రాస్ కార్యాలయంలో సంప్రదించినట్టయితే కార్యాలయంలో ఏఓ గారు మిమ్మల్ని సభ్యులుగా చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆపదల నుంచి కాపాడండి, సమాజానికి దోహదపడండి అని విజ్ఞప్తి చేస్తూ, అందరినీ రెడ్ క్రాస్ సభ్యత్వం పొందవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం సంతోషంగా ఉందని తెలియజేస్తూ, మీకు, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.